నేను వెళ్ళానా ఒక సరస్వతి దేవి టెంపుల్కి వెళ్ళాను. నేను షాక్ తిన్నాను తెలుసా. ఆ దేవిని అంట ఫస్ట్ వాళ్ళు చేయడం 5 feet అన్నారంట. దేవి అది లోపలికి వెళ్ళేది ఒక సైజు ఉన్నింది. వీళ్ళు బొమ్మ చెక్కేవాళ్ళు, విగ్రహాన్ని చెక్కేవాళ్ళు ఆ పీట కొంచెం ఎక్స్ట్రా హైట్ పెట్టారంట. సో ఈ దేవిని లోపలికి తీసుకెళ్ళలేకపోయారు. సైడ్గా తీసుకెళ్దామంటే ఆవిడ వీణ ఉన్నింది. ఇది ఎలాగ తీసుకెళ్ళాలి అంటే ఆ గురువుగారు వచ్చి దేవుడి దగ్గర ప్రార్థించి, ఇదిగో టైం అయిపోతుంది, లోపలికి తీసుకుపోవాలా, నువ్వు ఇప్పుడు రాకపోతే నేను చిన్న విగ్రహం పెట్టాల్సి వస్తుంది అని. ఆవిడ ఎలా చిన్నదైందో తెలియదు. ఆవిడని లోపలికి తీసుకెళ్ళడం జరిగింది, పూజలన్నీ జరిగింది. మరుసటి రోజు మళ్ళీ ఆవిడ అదే హైట్కి వచ్చిందంట. రాయి, నేను పిండి గురించి మాట్లాడట్లా, మట్టి గురించి మాట్లాడట్లా, రాయి. ఇట్ ఈస్ నాకు ఈ టెంపుల్స్కి చాల్కి, మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో. సంగారెడ్డి అంటే మాది సంగారెడ్డి గీడు ఉన్నది. నైకల్ మండల్, సంగారెడ్డి జిల్లా నైకల్ మండల్, చక్లి అనే ఊరు చాల్కి. అక్కడ ఒక అద్భుతమైన సరస్వతి దేవి టెంపుల్ ఉంది. ఈ అవకాశంతో మీరు కూడా వెళ్ళి ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నా. అడుగు పెట్టిన వెంటనే నాకేదో ఒక వైబ్రేషన్ అనిపించింది దానిలో. అండ్ ఆ టెంపుల్లో అంట నిద్ర పోకుండా చండీ హోమం అయిన తర్వాత కూడా 24 hours ఓం నమ శివాయ లైవ్గా, ఏదో టేప్ రికార్డర్ పెట్టడం కాదు, ఓం నమ శివాయ 4 hours చొప్పున అక్కడున్న బ్రాహ్మణులు కంటిన్యూస్గా చాంటింగ్ చేస్తారంట. ఇట్స్ నాట్ అ నార్మల్ టెంపుల్, పవర్ బూస్టింగ్ అంటారు కదా, మామూలుగా కాదు. మా కాడ దత్తాత్రేయుని గుడి ఉంటుంది, దత్తపీఠం అని ఉంటుంది అక్కడ బద్రిపూర్ అని. ఆడ దినమాంతా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని స్వామిని దత్తాత్రేయుని కొలుస్తారు. అట్లనే ఈడ శివనామ స్మరణ జరుగుతుంది. అమ్మ ఏదేమైనా నువ్వు అన్న ఇండియా మొత్తం కలిపేసో షురు చేయాలి, అందులో నేను కూడా నీ ఎంబడివాడి తిరగాలి. ఒకటి ఈ మన యూట్యూబ్ ఏంటిదమ్మా ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం చేస్తున్నటువంటి ఆహా షో కూడా 1వ సీజన్ నుండి 150 సీజన్లు కావాలి. పోరలు అందరు ఇన్ఫ్లుయెన్సర్లు పుట్టలుగా పెరిగిపోయి, అంటే వాళ్ళకి కూడా తెలుసుకుంటారు కదా. ఇన్ఫ్లుయెన్సర్ అంటే మామూలు ముచ్చట కాదు. ఎడ్డోళ్ళ లెక్క నూరెలు పెట్టి ఏది పడితే అది చూడకుండా విషయం తెలుసుకునేటట్టుగా ఒక మంచి అవగాహన కల్పించేటటువంటి షో చేస్తున్నారు. కాబట్టి నీకు క్షణార్థులు ఇసుంటి మస్తు చేయాలి. థ్యాంక్ యూ. కలుస్తాం మళ్ళీ. నేను అటే పోయినా అనుకుంటున్నాను. బాంబే రా నువ్వు? బొంబాయి మనం పోదాం అక్క. పోయేటప్పుడు నేను మా సరస్వతి అమ్మని చూసేసి వస్తా. నాకు అసలే చదువు రాదు, చదువు అని వస్తుంది అడిగి. అయ్యో నీకు చదువు రాకపోతే అమ్మో ఇంకా నన్ను ఏమనాలో. మామూలు ఇన్స్పిరేషన్ కాదు నువ్వు అక్కో, అట్ట అనకే. కలుస్తాను అమ్మ లక్ష్మమ్మ, మళ్ళీ తప్పకుండా. మా చెల్లితోటి ముచ్చట పెట్టినాక కడుపు నిండినట్టు అయిపోయింది ఒకటేసారి. మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దామండి. యాళ్ళకు బుక్కెడిది నుండి సీజన్ ఆగం ఉన్నది. ఊకే చల్లనీళ్ళు తాగుతాము, ఐస్ క్రీమ్లు తింటామంటే సర్ది అవుతుంది, ముక్కులు కారుతాయి, పానం పైలం.